హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియోలో నేనైతే మీకు మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపించబోతున్నాను. అండ్ డెలివరీ అయిన తర్వాత నాలాగా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ఫేస్ పైన పింపుల్స్ రావడం, ఫేస్ పైన యాక్నీ రావడం, పిగ్మెంటేషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా డెలివరీ అయిన తర్వాత. ఇవన్నీ కామన్ అన్నమాట. సో వాటిని మనం ఎట్లా రిమూవ్ చేసుకోవాలి? బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వస్తూ ఉంటాయి కదా. డెలివరీ అయిన తర్వాత మనకు టైం ఉండదు కాబట్టి మన స్కిన్ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాము మనము. కానీ అస్సలు అట్లా చేయొద్దు. కొంచెం టైం దొరికినా సరే ఇట్లా ఫేస్ ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. డెలివరీ అయిన తర్వాత మాత్రం ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మనం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫేస్ని మసాజ్ చేసుకోవాలి. నేనైతే దానికోసం కర్డ్ తీసుకుంటున్నా. ఈ ప్లేస్లో మీరు మిల్క్ కూడా తీసుకోవచ్చు. నాకు మిల్క్ పడదు నా ఫేస్కి, సో నాకు కర్డ్ పడుతుంది కాబట్టి నేనైతే కర్డ్ యూజ్ చేస్తున్నా. సో కర్డ్ అయితే ఫస్ట్ తీసుకొని కొంచెం ఫేస్ని మసాజ్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అలానే మసాజ్ చేస్తూ ఉండాలి ఫేస్ని. సో ఈ కర్డ్తో మసాజ్ చేసుకుంటే ఏంటంటే మన ఫేస్ అనేది గ్లోగా అవుతుంది అండ్ ఆల్సో మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అన్నమాట. సో మనం ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఖచ్చితంగా కర్డ్ కానీ ఇట్లా మిల్క్ కానీ అప్లై చేస్తూ ఉండాలి ఫేస్కి. ఆ తర్వాత మనం ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటే ఏంటంటే ఫేస్ మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అన్నమాట. సో కర్డ్ మాత్రం మంచిగా వర్క్ అవుతుంది మన ఫేస్. సో ఇలా 2-3 మినిట్స్ వరకు మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ని అయితే వాష్ చేసుకొని ఒక సాఫ్ట్ క్లాత్తో వైప్ చేసుకోవాలన్నమాట. కర్డ్ వల్ల ఏంటంటే మన ఫేస్ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు డైలీ కూడా కర్డ్ యూజ్ చేయొచ్చు. డైలీ అంటే మనకి టైం లేదు అనుకుంటే స్నానం చేసే ముందు కూడా మనం ఇది అప్లై చేసుకోవచ్చు. సో మీరు మిల్క్ పడితే ఫేస్కి మిల్క్ కూడా అప్లై చేసుకోవచ్చు. మిల్క్ కూడా సేమ్ ఇలానే 2-3 మినిట్స్ ఇలానే మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ని అయితే వాష్ చేసుకోవాలి. అండ్ మిల్క్ కూడా మనం డైలీ అప్లై చేసుకోవచ్చు పడ్డ వాళ్ళకి. సో నాకేంటో అసలు మిల్క్ పడదు ఫేస్కి, కర్డ్ అయితే పడుతుంది అన్నమాట. సో నేను ఇప్పుడు మీకు చూపించే ఫేస్ ప్యాక్ అయితే మీరు డైలీ కాకుండా కూడా వీక్లీ ట్వైస్ అయినా ఖచ్చితంగా ట్రై చేయండి. ఫేస్ అయితే ఎంత గ్లో అవుతుంది అంటే నిజంగా అసలు అంటే డెలివరీ అయిన వాళ్ళకైతే అసలు టైం ఉండదు. కానీ మన ఫేస్ కోసం మనం కొంచెం టైం తీసుకొని ఇలాంటి ట్రై చేయాలి. లేదంటే మాత్రం మన స్కిన్ పాడైపోతుంది అన్నమాట. అండ్ దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మనం స్క్రబ్ చేసుకోవాలి ఫేస్ని. మసాజ్ చేసిన తర్వాత స్క్రబ్బింగ్ అన్నమాట. సో స్క్రబ్బింగ్కి నేను యూజ్ చేసేది కాఫీ పౌడర్ అండ్ షుగర్. సో ఇదైతే ఎంత బాగా వర్క్ అవుతుందంటే స్కిన్ని బ్రైటనింగ్ చేస్తుంది అన్నమాట. సో కాఫీ పౌడర్ మాత్రం మన స్కిన్కి అప్లై చేసుకొని ఒక 20-30 మినిట్స్ ఉన్నారంటే మన స్కిన్ ఎంత గ్లో అవుతుందంటే చాలా చాలా గ్లో ఇస్తుంది ఇది. సో దానికోసం అయితే నేను కొంచెం కాఫీ పౌడర్, కర్డ్ అండ్ దాంట్లోనే కొంచెం షుగర్ వేసి స్క్రబ్ చేసుకోవాలన్నమాట ఫేస్ని. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఫేస్ పైన ఉండే చిన్న చిన్న డెడ్ సెల్స్ ఉంటాయి కదా అవి, అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో నాకు తెలిసినవే నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నా. నేనేం పెద్ద డాక్టర్ని కాదు. నాకు తెలిసింది ఏదైతే ఉందో అదే నేను మీతోనైతే షేర్ చేసుకుంటున్నా. సో ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. దాని తర్వాత ఫేస్ పైన జెంటిల్గా స్క్రబ్ చేసుకోవాలి. రఫ్గా స్క్రబ్ చేయకుండా స్మూత్గా స్క్రబ్ చేసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మన డెడ్ సెల్స్ ఉంటాయి కదా మన ఫేస్ పైన, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ రిమూవ్ అయిపోతాయి. సో ఎక్కడైతే మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయో అక్కడ కొంచెం మంచిగా స్క్రబ్ చేయాలి ఆ ప్లేస్లో. సో దానివల్ల మనకైతే రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం దీంట్లో షుగర్ యాడ్ చేస్తాం కాబట్టి దాంతో మంచిగా స్క్రబ్ అవుతుంది. సో నేనైతే ఇది వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా ఇస్తాను. అంటే నాకు కూడా టైం ఉండదు బేసిక్గా. కానీ నేను పిల్లలు పడుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే ఆ టైంలో నేనైతే ఈ ఫేస్ ప్యాక్లు వేసుకుంటాను అన్నమాట. ఇలా ఫేస్ ప్యాక్లు ట్రై చేస్తూ ఉంటాను నేను. నాకు ఏది సూట్ అయితే అదైతే దాంతో నేను కంటిన్యూ చేస్తాను అన్నమాట. సో నాకైతే ఇదైతే బాగా సూట్ అయింది నా ఫేస్కి. నా ఫేస్ ఇంతకుముందు ఫస్ట్ చూసారు కదా. సో దీని తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత లాస్ట్కి చూడండి ఎంత గ్లోయింగ్ అవుతుందంటే ఫేస్. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో కూడా చాలా వచ్చాయి ఇట్లా ఫేస్ గ్లోయింగ్ అని, ఇట్లా ఇవన్నీ డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ రిమూవ్ అవ్వడానికి చాలా చాలా వచ్చాయి మార్కెట్లో. సో మీకు నచ్చితే అవైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ బయట ప్రోడక్ట్స్ కొన్నా కూడా ఇంట్లో ఇవి హోమ్ రెమెడీస్ యూజ్ చేసినా సరే మన ఫేస్ని మనం డైలీ కేర్ అనేది తీసుకోవాలి ఫేస్కి. అంటే నైట్ పడుకునే ముందు ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం కానీ, అలాంటి క్రీమ్స్ పెట్టుకోవడం కానీ ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా చేయాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే
వీటితో పాటు మనం ఫ్రూట్స్ తింటూ ఉండాలి. అంటే ఇవి ట్రై చేసి ఇవి ఫేస్ ప్యాక్లు వేసుకుంటే సరిపోదండి. మనం వీటితో పాటు ఎప్పుడైనా మన స్కిన్ గ్లోయింగ్గా ఉండాలంటే మనం ఫుడ్ అనేది మంచి ఫుడ్ తీసుకోవాలి. మెయిన్గా ఫ్రూట్స్ సిట్రిక్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, సో అవి తినడం వల్ల ఏంటంటే మన ఫేస్ గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో స్లీప్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి స్లీప్ వల్ల కూడా మనకి ఇప్పుడు ఒక రోజు నిద్ర లేదు అంటే మార్నింగ్ లేసేసరికి మన ఫేస్లోనే తెలిసిపోద్ది. అంటే ఫేస్ డల్గా అవ్వడం కానీ అట్లా అయిపోద్ది అన్నమాట. అందుకే మనకు స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు జనరేషన్లో మనం ఏంటంటే ఎప్పుడు చూడు మొబైల్స్ పట్టుకొని ఉండడమే సరిపోతుంది. ఇంకా నైట్ ఎప్పుడో మిడ్ నైట్ పడుకుంటాము. సో అందుకే కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇంకా వాటర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ వాటర్ బాగా తీసుకోవడం వల్ల ఏంటంటే మన క్లియర్ స్కిన్ అవుతుంది అన్నమాట. ఆ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల. సో వాటర్ ఎప్పుడైతే మనం తక్కువ చేస్తామో అప్పుడు ఏంటంటే మన ఫేస్ డ్రై అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఫేస్ చూడడానికి డల్నెస్, అంటే నిద్ర లేనట్టుగా డల్గా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకే ఎప్పుడైనా మన వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ స్క్రబ్బింగ్ అయిపోయింది. దాని తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకున్నా. చూసారా ఎంత గ్లోయింగ్ అయిందో ఫేస్ అయితే. సో కాఫీ పౌడర్ వల్ల మన ఫేస్ బ్రైట్నింగ్గా కనిపిస్తుందండి. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కాఫీ పౌడర్. సో నెక్స్ట్ ఏంటంటే స్టీమర్. సో ఈ స్టీమ్ వల్ల ఏంటంటే మన ఫేస్ పైన ఉండే డెడ్ సెల్స్, పోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఓపెన్ అప్ అయిపోయి మన ఫేస్ అనేది ఇట్లా ఫ్రెష్గా కనిపిస్తుంది అన్నమాట. అంటే మన ఫేస్ పైన ఉన్న డస్ట్ కూడా రిమూవ్ చేస్తుంది దీనివల్ల. సో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా ఏంటంటే ఇట్లా ఓపెన్ అప్ అయిపోయి రిమూవ్ అయిపోతాయి అన్నమాట ఈ స్టీమ్ వల్ల. సో నేనైతే వీక్లీ 3 or 4 times ఖచ్చితంగా స్టీమ్ చేసుకుంటాను ఆ ఫేస్ని. అండ్ ఇట్లా స్టీమ్ అయిన తర్వాత మన ఫేస్ని అయితే ఒక క్లాత్తో కొంచెం స్మూత్గా తుడుచుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరే చూడండి రిజల్ట్స్. ఫేస్ చూసారా ఎంత ఫ్రెష్ లుక్ వస్తుందో. సో ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట స్టీమ్ పెట్టుకోవడం వల్ల. సో స్టీమ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ స్టెప్ 3 ఏంటంటే ఫేస్ ప్యాక్ అన్నమాట. సో ఇది లాస్ట్ ఇంకా ఫేస్ ప్యాక్. సో దానికోసం అయితే నేను కర్డ్ తీసుకున్నా. దాంట్లో కొంచెం శనగపిండి ఉంటుంది కదా, అది యాడ్ చేసా. సో దాని తర్వాత దాంట్లోనే చిటికడు పసుపు అయితే యాడ్ చేసుకోండి. సో పసుపు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అండ్ పసుపు ఆల్సో చాలా ఇంపార్టెంట్ అండి మన ఫేస్కి. అండ్ ఇంకా దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. లమ్స్ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. సో దీన్ని ఇంకా మన ఫేస్కి ఫస్ట్ ఏంటంటే ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవడం కాకుండా ఫేస్ని కొంచెం స్మూత్గా మసాజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. సో శనగపిండి కాకుండా కూడా శనగపిండి ప్లేస్లో బియ్యపిండి కూడా తీసుకోవచ్చు, రైస్ ఫ్లోర్. అంటే అందరికీ శనగపిండి కూడా పడదు, కొంతమంది స్కిన్ అనేది బ్లాక్ అవుతుందన్నమాట శనగపిండి యూజ్ చేస్తే. సో అలాంటి వాళ్ళు బియ్యపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ శనగపిండి కూడా మన ఫేస్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ డెడ్ సెల్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవి కూడా క్లియర్ అవుట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకా మనం ఏదైనా ఈవెంట్ ఉంది రేపు అన్నప్పుడు ఈ రోజు ముందు రోజు వేసుకుంటే ఏంటంటే మంచి గ్లోయింగ్గా ఉంటుందన్నమాట ఫేస్. సో మీరు ఒకసారి ఇట్లా శనగపిండితోనైతే ట్రై చేయండి. ఫేస్ ప్యాక్ చాలా బాగుంటుంది. ఇంకా శనగపిండిలో డైరెక్ట్ రోజ్ వాటర్ ఉంటుంది కదా, అది మిక్స్ చేసుకొని మనం ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. సో రోజ్ వాటర్ ఏంటంటే మన ఫేస్ని డ్రై ఇవ్వకుండా మంచి హెల్ప్ అవుతుంది అన్నమాట రోజ్ వాటర్. అండ్ ఇంకా రోజ్ వాటర్ వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మన ఫేస్లో. మనం డైరెక్ట్ నైట్ పడుకునే ముందు ఇలా రోజ్ వాటర్ అప్లై చేసుకొని పడుకోవాలి నైట్. చాలా బాగుంటుంది ఫేస్. సో నాకైతే ఇలా డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయడం ఇంట్రెస్ట్ అన్నమాట. నేనైతే ఇలాంటి ఫేస్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాను. అంటే నాకు ఏది సూట్ అవుతుంది ఏందని నాకు తెలుసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఈ ఫేస్ ప్యాకే కాదండి, నాకు ఇంకా చాలా చాలా ఫేస్ ప్యాక్స్ తెలుసు అన్నమాట. సో నేనైతే రాను వీడియోస్లోనైతే ఇంకా మీతోనైతే షేర్ చేసుకుంటా ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో. అండ్ ఇంకా ఈ మన ఆరెంజ్ పీల్ ఉంటుంది కదా, అది ఆరెంజ్ పీల్ కూడా మనం ఎండబెట్టి మిక్స్ చేసుకొని ఆ పౌడర్ కూడా ఫేస్కి పెట్టుకుంటే ఎక్సలెంట్ గ్లో ఉంటుంది అన్నమాట. మీరు ఒకసారి అయితే ఆరెంజ్ పీల్ అట్లా ఎండబెట్టి మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో రోజ్ వాటర్ కానీ అండ్ మిల్క్ ఇట్లా యాడ్ చేసుకొని అదైతే ఫేస్కి అప్లై చేసుకోండి. అది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మన ఫేస్కి. అండ్ ఇక్కడైతే ఇంకా మసాజ్ అయిపోయింది. దాని తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నా. సో ఈ ఫేస్ ప్యాక్ మొత్తం
మొత్తం డ్రై కానివ్వద్దు. ఎప్పుడైనా సరే మన ఫేస్ పైన ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే అంత డ్రై అయ్యే వరకు ఉంచొద్దన్నమాట. జస్ట్ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అంతే. ఏ ఫేస్ పైన ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే డ్రై అయిపోతుంది అన్నమాట ఫేస్. సో స్మూత్నెస్ అనేది పోయి అంత డ్రై ప్యాచెస్ లాగా అయిపోతుంది ఫేస్. సో ఎప్పుడైనా సరే ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత జస్ట్ 20 to 30 మినిట్స్లలో మనమైతే వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకున్నా. సో చూసారా ఫేస్ అయితే ఎంత స్కిన్ ఎంత క్లియర్ అయిందో అండ్ ఫేస్ అయితే ఎంత గ్లోయింగ్గా అయిందో. సో ఫస్ట్ ఫేస్ ప్యాక్ వేసుకోకముందు ఇప్పుడు మీరే డిఫరెన్స్ చూడండి ఎంత గ్లోయింగ్గా అయిందో ఫేస్ అయితే. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం డైలీ యూజ్ చేసే మాయిశ్చరైజర్ ఉంటుంది కదా, అదే అప్లై చేసుకోవాలి ఫేస్కి. సో ఈ మాయిశ్చరైజర్ ఏంటంటే ఈ ఫేస్ ప్యాక్ మొత్తం మనం వేసుకున్నాం కదా డ్రై అవ్వనివ్వకుండా హెల్ప్ చేస్తుంది అన్నమాట మాయిశ్చరైజర్. అండ్ ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నాకనే కాదు, డైలీ మనం పడుకునే ముందు నైట్ ఇట్లా మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకోవాలి. సో మన స్కిన్ని రిపేర్ చేస్తుంది అన్నమాట మాయిశ్చరైజర్. సో మంచి హెల్ప్ చేస్తుంది డ్రై అవ్వనివ్వకుండా ఫేస్. సో ఇదైతే అస్సలు మర్చిపోవద్దు మీరైతే ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం మాత్రం. సో మనం ఫేస్ ప్యాక్ అనేది ఒక్కసారి పెట్టి 2 సార్లు పెట్టగానే రిజల్ట్ రాకపోతే లైట్లే అనుకుంటాం, కానీ 1 మంత్ ఏదైనా సరే 1 మంత్ ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. సో మీకు ఈ ఫేస్ ప్యాక్ నచ్చితే మాత్రం మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా పెట్టుకోండి, అప్పుడే అమేజింగ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.